ప్రముఖ సంస్థైన వంటి కాగ్నిజెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఇంజనీరింగ్ ట్రైనీ 2024 ఇయర్ కింద డిజిటల్ వర్క్ ప్లేస్ సర్వీస్ ఆఫ్ క్యాంపస్ కింద కాగ్నిజెంట్ కంపెనీ వాళ్ళు ఇంజనీరింగ్ ట్రైనీ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఈ జాబ్కి గాను మనకి 4 lakhs ఫర్ యానం తోటి హైరింగ్ చేసుకుంటున్నారు. అంటే 33,000 ప్లస్ అయితే మనకి ఎవ్రీ మంత్ శాలరీ కూడా రావడం జరుగుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మాది ఒక హంబుల్ రిక్వెస్ట్ అని చెప్పుకోవచ్చు. మాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని ఒక లైక్ చేయండి. సో మనకి కాగ్నిజెంట్ కంపెనీ నుండి డిజిటల్ వర్క్ ప్లేస్ సర్వీసెస్ ఆఫ్ క్యాంపస్ కింద ఇంజనీరింగ్ ట్రైనీ రోల్ కోసం 2024 బ్యాచ్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. ఈ యొక్క కాగ్నిజెంట్ కంపెనీ బెంగళూరు, చెన్నై అండ్ కోయంబత్తూర్ లొకేషన్ నుండి. ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. కాగ్నిజెంట్ కంపెనీలో మీరు ఇంజనీరింగ్ ట్రైనీగా జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి 13th October 2024 వరకు ఆన్లైన్ ద్వారా అఫీషియల్గా అప్లికేషన్ అనేది కూడా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ జాబ్కి మనకి 4 lakhs ఫర్ యానం తోటి ఫుల్ టైం జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. యాజ్ ఏ ఇంజనీరింగ్ ట్రైనీ రోల్ కోసం 4 LPA. ఎనీ BE బీటెక్ గ్రాడ్యుయేట్ యూజీ ఫుల్ టైం డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లికేషన్ అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట. జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే ఇంజనీరింగ్ ట్రైనీ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్. సో మీరు ఈజీలీ ఈ యొక్క ఫ్లెక్సిబుల్ టైం బట్టి రీలొకేట్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క 3 లొకేషన్లో ఎక్కడైనా సరే. సో బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి, డిమాండ్ బట్టి మీకు లొకేషన్స్ అనేది కూడా రీలొకేట్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో బేసిక్గా జాబ్ డిస్క్రిప్షన్ ఏముంటుందంటే మనకి ఐటీ సర్వీస్ డెస్క్ సెంట్రలైజ్డ్ టీంలో వర్క్ చేయాలి. టెక్నికల్ సపోర్ట్ టు క్లయింట్ ఇంక్లూడింగ్ ట్రబుల్ షూటింగ్, రిజల్యూషన్ ఆఫ్ ఐటీ ఇష్యూస్ మీద మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. ఈ జాబ్కి సంబంధించిన కీ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే ఫస్ట్ లైన్ టెక్నికల్ సపోర్ట్ అండ్ అసిస్టెంట్ టు ఎండ్ యూజర్ అడ్రసింగ్ దేర్ ఐటీ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ క్వైరీస్కి మనం వర్క్ చేయాలి. దానితో పాటు ట్రబుల్ షూట్ హార్డ్వేర్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్, పర్ఫార్మింగ్ డయాగ్నోసిస్, ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ని మనం రీసాల్వ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో గైస్, ఎవ్రీ కంపెనీ ఎగ్జాక్ట్గా పర్టికులర్ రోల్కి వర్క్ ఏం చేయాలనేది కూడా ఎవ్రీ కంపెనీ ప్రొవైడ్ చేసే స్పెసిఫిక్ ట్రైనింగ్లో మీకు వర్క్ నేర్పిస్తారు. అక్కడ మీరు వర్క్ బాగా ఇంప్రూవ్ చేసుకొని తర్వాత అదే వర్క్ మీరు ఇంప్లిమెంట్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో దాని గురించి మీరు వర్రీ అవ్వాల్సిన పని అయితే లేదు. తర్వాత మనకి రోల్ ఎక్స్పెక్టేషన్స్ విషయానికి వస్తే అసోసియేట్ షుడ్ బి క్లయింట్ ఫోకస్డ్ అండ్ ఏబుల్ టు వర్క్ విత్ యూజర్స్ ఫ్రమ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ అండ్ కల్చర్ అక్రాస్ ది గ్లోబల్ బేస్ చేసుకుని వర్క్ చేయాలి. సో ఇక్కడ మనకి సపోర్ట్ అవైలబుల్ ఫ్రమ్ కాగ్నిజెంట్ వచ్చేసి పోస్ట్ ఆఫ్ జాయినింగ్ ఫుల్ టైమ్ ఎంప్లాయీ కింద మీకు నైట్ షిఫ్ట్ అవైలెన్సెస్ ఉంటాయి, పెయిడ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఉంటుంది. కాగ్నిజెంట్ ప్రొవైడ్ క్యాబ్స్ అనమాట. పికప్ అండ్ డ్రాప్ కూడా ఈ యొక్క క్యాబ్ జెమినీ కంపెనీ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు. టైమ్లీ రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్ అయితే దొరుకుతుంది టాప్ పర్ఫార్మెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకనమాట. ఈ జాబ్కి కంపన్సేషన్ కింద 4 lakhs ఫర్ యానం తోటి జాబ్ అనేది కూడా శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. దెన్ మనకి ఫైనల్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎవరైతే 2024 బ్యాచ్ BE బీటెక్ ఎనీ బ్రాంచ్ యూజీ ఫుల్ టైం డిగ్రీ చేసిన వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో మీకు మీ యొక్క 10th, ఇంటర్ లేకపోతే డిప్లొమా తర్వాత బీటెక్లో మినిమం 50% మార్క్స్ ఉంటే సరిపోతుందన్నమాట. సో ప్రతి ఒక్కరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి రీలొకేట్ ఎనీవేర్ ఇన్ ఇండియా, ఎనీ షిఫ్ట్లో వర్క్ చేయాలి, డొమైన్ బట్టి, టెక్నాలజీ బట్టి మీకు వర్క్ ఆఫీస్ రిక్వైర్మెంట్ బట్టి అలొకేట్ అనేది కూడా చేస్తారనమాట. ఫైనల్గా మనకి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఆన్లైన్ టెస్ట్ల ద్వారానే కండక్ట్ చేసి మనకి వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా చేస్తారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేయండి గైస్. వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దాన్ని బట్టి ఈ యొక్క జాబ్కి అప్లై చేసి ఈ యొక్క జాబ్ తెచ్చుకోవడానికి దానికి సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అవన్నీ మీకు యూట్యూబ్లో మల్టిపుల్ వీడియోస్ కావచ్చు, అదేవిధంగా గూగుల్, ChatGPT బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఈ యొక్క జాబ్ని మీరు తెచ్చుకోవడానికి ట్రై చేయండి గైస్. మనకి యాజ్ ఏ ఫ్రెషర్గా కాగ్నిజెంట్ వంటి ఒక MNC కంపెనీలో 4 lakhs ఫర్ యానం తోటి జాబ్ తెచ్చుకోవడం చాలా మంచి ప్రాసెస్ అనమాట ప్రజెంట్ ఉన్న టైమ్స్లో. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే కనుక జాబ్ నీడ్ ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.